నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం, జిల్లా వ్యాప్తంగా పలువురు అరెస్ట్. ప్రశాంతంగా పాల్సెట్ ఎగ్జామ్, 117 మంది విద్యార్థుల గైర్హాజరు. గంజాయిపై నిర్మల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి వాడకం వల్ల యువత పెడదోర పడుతున్నారని, అట్టి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల నిర్మల్ బస్టాండ్ ప్రాంతాల్లోని పలు పాల్టేలను ఆకస్మికంగా తనిఖీ చేసే విషయం తెలిసిందే. పోలీసులు ఎంత పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు నిరంతరంగా నిఘా పెట్టినప్పటికీ చాటుమాటుగా ఈ వరంట సాగిస్తున్నారు. గంజాయి వ్యసనంతో యువత పలు సంఘ విద్రోహ కార్యక్రమాలకు సాగిస్తున్నందున పోలీసులు నిఘా మరింత విస్తృతపరుస్తున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల గంజాయి విక్రయిస్తున్న పలువురు పట్టుకుని వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఏఎస్పీ రాజేష్ మీనా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. బస్టాండ్ ప్రాంతంలోని చిక్కడపల్లికి చెందిన షేక్ నిజాముద్దీన్ అనే వ్యక్తి గాంజా విక్రయిస్తున్న పక్కా సమాచారంతో ఎస్ఐ సాదిక్ హుసేన్ సదరు వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని విచారించగా నిజామాబాద్ బస్టాండ్ ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ విషయాలు తెలిపినారు. ఈ మేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుని అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ రాజేష్ మీనా వివరించారు. గంజాయిని విక్రయించిన వాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సాదిక్ హుసేన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. आज मॉर्निंग 11 AM निर्मल पुलिस कोर्ट 1 गांजा पेडलर ऑन क्रेडिबल इंफॉर्मेशन पुलिस वेंट टू बस स्टैंड एरिया. वहां पे एक पर्सन जिसका नाम शेख निजामुद्दीन है, इन ब्लैक कवर ही हैज 200 grams of ganja and one cell phone. Both ganja and cell phone is seized by निर्मल पुलिस. एंड पता चला कि ये एक अननोन पर्सन जो निजामाबाद बस स्टैंड एरिया पे वहां पे बेच रहा है, तो उससे लेकर आया. लाने के बाद ये निर्मल में दूसरे लोगों को गांजा बेचता है. और अंडर द गाइडेंस ऑफ एसपी मैडम स्ट्रिक्ट एक्शंस विल बी टेकन अगेंस्ट ऑल द गांजा पेडलर्स एंड कल्टीवेटर्स. एंड अगर कोई भी इंफॉर्मेशन आती है रिगार्डिंग गांजा सेलर्स है, कंजम्पशन है, इमीडिएटली निर्मल पुलिस को कॉल करे या डायल 100 कॉल करे. एसपी मैडम का स्पेशल फोकस है ऑन द गांजा पेडलर्स एंड एनीथिंग, तो इमीडिएटली हमें इन्फॉर्म करे. स्ट्रिक्ट एक्शन विल बी टेकन ऑन एवरीवन. कल बेम्बी मंडल में हमें इन्फॉर्मेशन आया कि 2 विलेजेस चिन्ना गोदमाला एंड पोचमपल्ली में गांजा कल्टीवेशन हो रहा है. इन्फॉर्मेशन आने के बाद पुलिस अलॉन्ग विद ऑफिशियल्स इमीडिएटली वहां पर पहुंचे. चिन्ना गोदवाला में अक्यूज्ड कोमाराव डोंडेराव के खेत में हमें 14 गांजा प्लांट्स मिले. और पोचमपल्ली विलेज में मेघावत कैलाश के खेत में हमें 2 प्लांट्स मिले. इमीडिएटली पुलिस ने उनको सीज किया और निर्मल पुलिस ने इमीडिएटली एफआईआर बुक करके अरेस्ट दोनों को करके रिमांड किया विद इन 24 आवर्स. अंडर द गाइडेंस ऑफ एसपी मैडम, एनीवन जो भी गांजा कल्टीवेशन कर रहा है, गांजा का कंजम्पशन कर रहा है, उसके ऊपर स्ट्रिक्ट एक्शंस लिया जाएगा बाय निर्मल पुलिस. और अगर कोई भी ऐसी इंफॉर्मेशन है जहाँ पे गांजा कल्टीवेशन हो रहा है, गांजा सेलिंग हो रहा है, तुरंत पुलिस को बताइए. उसके ऊपर स्ट्रिक्ट एक्शन लिया जाएगा अंडर द डायरेक्शन. పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామికి ఉదయం పంచామృతాభిషేకాలతో పాటు పట్టు వస్త్రాలు అలంకరించారు. ఆలయ శాశ్వత ధర్మకర్త అలవుల మురళీధర్ రెడ్డి, వినోదమ్మల ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదం చేశారు. ఆలయ గురుస్వామి నవ్యమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सुदानमासे जयतं देवी चामुण्डे जय भूतिहारिणि कालगते देवी नारायणी नमः। ओम त्रिवर्चस्मानिष्मारो विद्याशोनं मयिते गणन्धान्यं धम्भवत्लावचं दीर्घमायुः स्वस्तिष्ठते कुशलमस्तु चिराय मस्तु गोभायस्तु गणधान्यमस्तु नन्तेर्वच्चमहोदय हरिवृद्धिरस्तु संकल्पितकार्यसिद्धिरस्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु। పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొని उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः सजय कुलंदराभ्यां नमः इष्ट देवताभ्यो नमः कुल देवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः स्वाहा। ओम नारायणाय नमः स्वाहा। ओम माधवाय नमः स्वाहा। गोविंदाय नमः हस्तौ प्रक्षाल्यः। ओम भारकाः एतेषां विरोधेन ब्रह्म कर्म समारभेत। ओम भूः ओम भुवः ओम स्वः ओम महा ओम जल ओम तप ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अथ प्रधान संकल्पः ओम श्री विष्णु 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 श्रीमद्भगवन्महापुरुषस्य विष्णुराज्ञाप्तवर्तमानस्य द्वितीय प्रारब्धे श्री द्वाराकल्पे वैवस्वतन्त्रे अष्टाविंशतमे कलियुगे कलियुगं चण्डे जम्बू। నిర్మల్ జిల్లాలో మంగళవారం పాల్సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 2300 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు మొత్తం 2422 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 117 మంది విద్యార్థులు గైరాజైనట్లు పరీక్షల సమన్వయకర్త రమేష్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ టీయూసీ ఆధ్వర్యంలో దిలావర్ బండ్లోని సిరిగాపూర్ బీడీ ఫ్యాక్టరీ సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందజేసినట్లు రాష్ట్ర కార్యదర్శి కట్ల రాజన్ తెలిపారు. గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కరువైందన్నారు. ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యలో రాజు, శామరావు, లక్ష్మి, లక్ష్మణ్, మనోహర్, రాజేందర్, గంగాధర్, లింగన్న తదితరులున్నారు. ఆ చట్టాలు వస్తే ఏంటి నష్టం అంటే, ఆ చట్టాలు వస్తే మాకు ఇంత కూలి పెంచు అని మనం అడగలం, మాకు సర్వీస్ ఇవ్వండి అని అడగరాదు, మాకు బియ్యం పెట్టండి అని అడగరాదు. ఆ చట్టం అమలైంది అంటే యాజమాన్యం ఇష్టం, మేము ఇష్టం ఉంటే పెడతాం, లేకపోతే కంపెనీ బంద్ అయ్యి అడగదలిగి వచ్చింది. నా ఇష్టమమ్మా అంటే మీరు ఎటు పోతారు? మనకి ఇప్పుడు రూల్ ఎట్లున్నదంటే, మా యూనియన్ దగ్గర యూనియన్ కూడా ఇవ్వకపోతే ఏం చేస్తాము, మీ అందరు సంతకాలు తీసుకొని లేబర్ ఆఫీసర్ దగ్గర పనిచేయాలని చెప్పి అప్లికేషన్ పెడితే మేనేజ్మెంట్ తెలిసి కంపల్సరీ వాళ్ళకి పని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఒక డైరెక్షన్ ఆ చట్టం అయితే అమలు అయితే ఇట్లా అడుగుడు ఉండదు. ఇక ఇడికెళ్ళి మీరు ఇటే మరి అంటే అట్లాంటి చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె ఉంది. సమ్మె అంటే ఒక రోజు బంద్ ఉంటుంది అన్నట్టు. బ్యాగ్లోలు ప్యాకింగ్ రారు, చాటలు చాటం చేయరు, కూలీలు చేయరు, టెలిఫోన్ డిపార్ట్మెంట్, రైల్వేస్ డిపార్ట్మెంట్, బ్యాంకులు, రైల్వే వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తుంది. ఏంటి? ఆ 4 చట్టాలను రద్దు చేయాలని చెప్పి. ఈ 4 చట్టాలను రద్దు అయ్యేంత వరకు కూడా మనం పోరాడాలనేది ఒకటి. రెండోది, వీడియోలు చేయమంటే చేస్తలేరు జనరల్గా. నిర్మల్ శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీలో ఓ వృద్ధురాలిపై కోతులు దాడి చేశాయి. కుళాయి వద్ద నీరు పట్టుకునే క్రమంలో కోతుల మంద ఒకసారి మీద దూకింది. వృద్ధురాలు కింద పడిపోయినా వదలకుండా మళ్లీ దాడి చేశాయి. శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. కాలనీలో కోతుల బెడద పెరిగిపోయిందని వాటినుంచి ప్రజలను రక్షించాలని కాలనివాసులు కోరారు.
పట్టణంలోని విశ్వనాథ్పేటలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ పూజారి ఉదయం స్వామివారిని పంచామృతాభిషేకాలతో అలంకరించారు. మధ్యాహ్నం కావడి పల్లకి సేవ నిర్వహించారు. గురుస్వామి శరిగారు చిన్నయ్య సుబ్రహ్మణ్య స్వామి విశిష్టం పేరించారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నట్లయితే భక్తుల కోరికలు నెరవేరుతాయన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. నిర్మల్ డిపో నుంచి ఆంధ్రప్రదేశ్లో గల ఒంగోలు బస్సులో ఓ ప్రయాణికుడు వరంగల్లో ఎక్కి విజయవాడలో సెల్ ఫోన్ కొట్టుకున్నాడు. బస్సు దిగిపోగా సదరు వ్యక్తి సెల్ ఫోన్ అప్పగించి నిజాయి చాటుకున్న డ్రైవర్ సుమన్ ప్రయాణికుడు టికెట్ ఇవ్వడానికి బస్సులోకి వెళ్ళగా సెల్ ఫోన్ కనిపించిందని, సదరు ప్రయాణికుడు సర్వీస్ నంబర్ ఆధారంగా డ్రైవర్కు ఫోన్ చేసి నా ఫోన్ బస్సులో పడిపోయినట్టు తెలిపిన డ్రైవర్ తెలిపారు. ఫోన్ తమ వద్దనే ఉందని, తిరుగు ప్రయాణంలో విజయవాడలో సాయంత్రం 7 గంటలకు ఉంటామని చెప్పి విజిలెన్స్ సెక్యూరిటీ కానిస్టేబుల్ స్టేషన్ వేర్ సమక్షంలో ప్రయాణికుడు సెల్ ఫోన్ అప్పగించడం వివరించారు. నిజాయితీని చాటుకున్న డ్రైవర్ సుమన్ పలువురు ప్రయాణికులతో పాటు నిర్మల్ డిపో మీద పండిని అభినందించారు. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంఘాలు తలపెట్టిన సమ్మె నోటీసులు ఐసీడీఎస్, పీడీ జిల్లా మ్యారేజ్ సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇవ్వడం జరిగిందని ఏఐటీసీ నాయకులు ఎస్ విలాస్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారులకు తొత్తులుగా మారిందన్నారు. 4 కోళ్లుగా కార్మిక వ్యతిరేకంగా వాటిని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. రాతోడు పుండలీక్, కౌన్సిలర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం, జిల్లా వ్యాప్తంగా పలువురు అరెస్ట్. ప్రశాంతంగా పాల్సెట్ ఎగ్జామ్, 117 మంది విద్యార్థుల గైరాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.